ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ప్రభు సహకారాన్ని అందించారు. సహకారాన్ని అందించిన సహోదరులు కామవరపుకోట వాస్తవ్యులు, కీర్తిశేషులు జివ్వనపూడి సుగుణరావు గారి జ్ఞాపకార్థం. సహోదరుడు జువ్వనపూడి విజయరాజు గారు, బావమరిది గారు కాసాని విజయరాజు గారు సహకారాన్ని ఇస్తున్నారు. జువ్వనపూడి విజయరాజు గారికి, కాసాని విజయరాజు గారికి ప్రత్యేక వందనాలు. ఈ కుటుంబాన్ని ప్రభు ఆదరించున్నట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. మా ప్రేక్షకులను రక్షించండి. జువ్వనపూడి విజయరాజు గారు, కాసాని విజయరాజు గారు ఇచ్చిన ఎపిసోడ్ సహకారం కొరకై కృతజ్ఞతలు. కుటుంబాలను దీవించండి. యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యము ధ్యానము చేయి నిమిత్తము సామెతలు గ్రంథము 9వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి 6 వచనాలలో గంభీరమైన సువార్త సత్యము అన్వయింపు దాగి ఉన్నది. 6 వచనాలు చదివి నేను వివరిస్తాను. చూడండి. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములను చెక్కుకున్నది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించండి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. ఈ 6 వచనాలలో నేను సువార్త సందేశాన్ని చూస్తూ ఉన్నాను. దేవుని యొక్క జ్ఞానమైన యేసుక్రీస్తు ఆయన మొదటి రాకడలో ఏమి చేసినారు? దేవుని యొక్క గొర్రె పిల్లగా ప్రభువు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. పస్కా బలి పశువు యేసుక్రీస్తు. జంతు బలుల వలన రక్షణ కలుగదు. పస్కా బలి పశువుగా క్రీస్తు వధించబడ్డాడు. మన పస్కా బలి పశువు క్రీస్తు వధించబడినని పౌలు కొరింథీ సంఘానికి వ్రాశాడు. కనుక యేసు మానవుల రక్షణార్థం వచ్చారు. నశించిన దానిని వెదికి రక్షించటానికి వచ్చారు. పాపులను రక్షించటానికి లోకానికి యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు. అపవాది క్రియలను లయము చేయటానికి ప్రభు వచ్చారు. అపవాదిని మరణము ద్వారా నశింపచేయటానికి ప్రభు వచ్చారు. మరణదాస్యములో ఉన్నటువంటి మానవులను విమోచించటానికి రక్తమాంసాలలోనికి దేవుని వాక్యమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తరలి వచ్చారు, దిగి వచ్చారు. సోదరుడా, సోదరి, కనుక ఈ 6 వచనాలలో
రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు తాను వచ్చి రక్షణ ఇచ్చి ఆ రక్షణ పొందుటకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి శిలువ కార్యము, శిలువలో ఇచ్చిన ఆ నిత్య జీవము, తర్వాత ఆయన ఆరోహణుడయ్యే ముందు శిష్యులకు ఇచ్చిన ఆదేశము, పరిశుద్ధాత్మని యొక్క కృమ్మరింపు, పెంతెకొస్తు దినాన సంఘం ఆవిర్భావించబడటము, మేడగదిలో క్రీస్తు ప్రభువు సందేశం, ఇవన్నీ కూడా చాలా తేటగా ఈ 6 వచనాల్లో నాకు కనబడుతున్నాయి. జ్ఞానము నివాసము కట్టుకొని, యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను నా తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నాను, నా తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఎందుకు? నివాసములు సిద్ధపరచడానికి. 7 స్తంభములు అనేటువంటి పదం 7 యాక్షన్స్ని జ్ఞాపకం చేస్తోంది. ఒకటి, నివాసమును కట్టుకొని, దేవుడు కుమారుడైన క్రీస్తు, దేవుని జ్ఞానమైన క్రీస్తు నివాసం ఎక్కడ కట్టాడు? విశ్వాసుల యొక్క అంతరంగాల్లో. ఎవరు దేవుని ఇల్లు? విశ్వాసులు, సంఘమే దేవుని ఇల్లు. కనుక యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చేసిన త్యాగం జ్ఞప్తికి తెస్తూ నివాసం కట్టుకున్నాడనేది చెబుతాడు. పశువులను వధించి ద్రాక్షారసము కలిపి, చూడండి విడివిడిగా తీసుకుందాం. పశువులను వధించి, పాప క్షమాపణార్థం పాత నిబంధన గ్రంథంలో పశువులను వధించేవారు. ద్రాక్షారసము కలిపి ఉన్నది అనే పదము క్రీస్తు యొక్క రక్తమును సూచిస్తూ ఉన్నది. పశువులను వధించనే పదం క్రీస్తు యొక్క బలిని సూచిస్తూ ఉన్నది. భోజన పదార్థాలు సిద్ధపరచబడి ఉన్నవి అనే పదం రక్షణ విందు సిద్ధంగా ఉన్నది అని తోచుతోంది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపించింది అనేది పనికత్తెల చేత, జ్ఞానమును పనికత్తెలను కూడా స్త్రీలింగములో చెబుతున్నాడు ఇక్కడ. కనుక క్రీస్తు తన యొక్క అపోస్తలులను, సువార్థికులనుగా జనుల యొద్దకు పిలువుటకు పంపించాడు. పట్టణము మీద, మెట్టల మీద వారు ప్రకటిస్తున్నారు. జ్ఞానము లేనివాడ ఇక్కడికి ఎక్కిరమ్మని ప్రకటిస్తున్నారు. ఇదే జరుగుతోంది 2000 సంవత్సరాలుగా. కనుక దీనిలో నేను ఒక సువార్త సందేశాన్ని చూచి ఉన్నాను. అందులో అంటున్నాడు, జ్ఞానము లేనివాడా ఇక్కడికి ఎక్కిరా, తెలివి లేనివారా నేను సిద్ధపరిచిన ఆహారం భుజించడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు. జీవజలం ఉచితంగా పుచ్చుకొని ఇమ్మన్నాడు, జీవాహారం ఉచితంగా తీసుకొని ఇమ్మన్నాడు. నేను కలిపిన ద్రాక్షారసం పానము చేయండి అన్నాడు. మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని ప్రభు కొరింథీ 11లో ఆజ్ఞ ఇచ్చారు. కనుక ఈ 6 వచనాల్లో జ్ఞానము గలవారై ఇక ఉండక బతకండి, తెలివి కలుగే మార్గాల్లో, చక్కటి మార్గాల్లో చక్కగా నడవండి అన్నాడు. ఇది రక్షణ జీవితంలో కొనసాగేటువంటి జీవితం గురించి చెబుతున్నాడు. కనుక ఈ 6 వచనాల్లో నేను యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి బలియాగము, ఆయన సిద్ధపరిచినటువంటి సహవాసము, ఆయన సిద్ధపరుస్తూ ఉన్నటువంటి నివాసాలు, ఆయన సిద్ధపరిచిన రక్షణ విందునకు ఆహ్వానము, ఆయన సేవకుల ద్వారా రక్షణ విందు ఆహ్వానము, అలాగుననే ప్రతి ఒక్కరూ చక్కని మార్గాల్లో బ్రతకాలి అనేటువంటి సందేశం ఈ వచనాల్లో నేను చూడగలిగాను. 7వ వచనం, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. చూడండి, కొన్ని దినాల క్రితం నేను ఒక స్థలంలో కారు పార్క్ చేశాను. కార్ పార్క్ చేసిన చోట వేరొకరి గేట్ ఉన్నది, అది లాక్ చేయబడి ఉన్నది. వారు ఆ కారు ఎవరిదో తెలియక కష్టపడి తిరిగారు. అది తెలిసి నేను వెళ్ళి కారు తీశాను. తీస్తున్నప్పుడు
ఆ వ్యక్తికి నేను చెప్పాను, అయ్యా ఇలా మీరు ఇలా ప్రవర్తిస్తే బాగుండేది, ఇలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అని. అతడు నా మీద తిరుగుబాటే చేశాడు తప్ప నేను చెప్పినది స్వీకరించలేకపోయాడు. రక్షణ పొందని వ్యక్తి, మారు మనసు పొందని వ్యక్తి, అపహాసముతో కూడినటువంటి వ్యక్తి, అతనికి మీరు బుద్ధి చెప్పినా అతడు మనకు నింద వేస్తాడు తప్ప ఏమాత్రము కూడా బుద్ధి తెచ్చుకొనడు. అపహాసకులకు బుద్ధి చెప్పితే అటువంటి చెప్పినందుకు మరలా తిరిగి మనకే నింద వస్తుంది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా ఉన్నాయి. చాలామందికి చెప్పి తర్వాత పొరపాటుగా చెప్పానే అని అనిపించింది నాకే. కనుక అపహాసకులకు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకును, భక్తిహీనులను గద్దించిన వానికి అవమానం కలుగుతుంది. కనుక నీవు గద్దించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలుసుకొని గద్దించాలి. ఎవరు పడితే వాళ్ళని గద్దించడానికి వీల్లేదు. కొందరు వ్యక్తులు ట్రాఫిక్లో ఇష్టానుకూలంగా వాహనం నడుపుతూ ఉంటారు. అట్లాంటి వారిని గద్దిస్తే ఎదురుదాడికి దిగుతారు. ఈ మధ్యన ఒక సహోదరుడు నాతో వాపోయిన మాట, ఒక వ్యక్తి తూలనాడాడని చెప్పి, అయ్యా ఎందుకు అలా తూలనాడుతున్నావు అన్నందుకు మరింత ఎక్కువ తూలనాడాడట. ఎంత ఘోరం అది! సహోదరుడా, సహోదరి, బుద్ధి చెప్పాలని ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి మారు మనసు పొందినవాడైతేనే బుద్ధిని స్వీకరిస్తాడు, సరి చేసుకుంటాడు, లేకపోతే తిరుగుబాటే. ఇది ప్రస్తుతం సమాజంలో అత్యధికంగా చూస్తున్నాం. మీలో కూడా చాలామందికి అనుభవం ఉండుంటుంది. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. ఇది కూడా చూశాను నేను. జ్ఞానము కలిగిన వాడు, రక్షణ పొందిన వానికి ఏదైనా ఒక సలహా ఇస్తే దాన్ని అద్భుతంగా పాటిస్తాడు. దానిలో ఉన్నటువంటి అంతర్గత సత్యాన్ని తెలుసుకొని దానిని వినియోగించుకొని అభివృద్ధిలోనికి వస్తాడు. నీతి కలిగిన వానికి అనగా రక్షించబడిన వానికి బోధ చేస్తే అతడికి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. సులువుగా లోబడతాడు, సులువుగా దిద్దుకుంటాడు, సులువుగా నేర్చుకుంటాడు. ఇవాళ అలా ఉంటున్నామా? కనుక ఈ దినం యువత పెడదారి పడుతున్నారు. ఒక హెచ్చరిక చెప్పామనుకోండి, దాన్ని రిసీవ్ చేసుకునే టాలరెన్స్ లేని వారుగా ఉంటున్నారు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, విమర్శ వేరు, సద్విమర్శ వేరు. విమర్శకులు ఊరికి విమర్శిస్తారు, కానీ సద్విమర్శ చేసేవాళ్ళు ప్రియులు, మంచివారు. వారు మనలో మార్పు కోరి సద్విమర్శ చేస్తున్నారు. మన కీడుకు లేదా మనల్ని అల్లరపాలు చేయడానికి మాట్లాడటం లేదు వాళ్ళు. ఇది ఎవరు గ్రహిస్తారు? మారు మనసు పొందిన వారే గ్రహిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఇది జీవితంలో మర్చిపోకూడని వచనం. ప్రతి యవనస్తుడు, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వారును ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి మూలము. దైవ భయం ఉన్నదా? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా మీకు? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి అని మీరు చెప్పాలి అని అంటే మీ జీవితంలో భక్తి కనపడాలి, మీ జీవితంలో పరిశుద్ధత కనపడాలి, మీ జీవితంలో ప్రయాస, నీతి కొరకు ఆకలి దప్పుకలు కనపడాలి. భయభక్తులు లేని వారు ఎట్లయినా జీవిస్తారు. చూడండి, రోడ్డు మీద పోలీస్ మ్యాన్ ఉన్నప్పుడే కరెక్ట్గా నడుస్తారు, పోలీస్ మ్యాన్ లేకపోతే అడ్డదిడ్డాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మన ఫైర్ స్టేషన్ సెంటర్ ఒక్కసారి మీరు నిఘా వేసి కూర్చోండి. పోలీస్ మ్యాన్ ఉన్నప్పుడు చక్కగా ఆగి వెళుతున్నట్టుగా వెళతారు. లంచ్ టైంలో వాళ్ళు ఉండరు, అలాగే ఆఫ్టర్ 9 PM వాళ్ళు ఉండరు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సిగ్నల్స్
భయం లేకపోవడం. అంటే మనిషి ఉంటే ఒక రకం, మనిషి లేకపోతే ఒక రకం. కానీ దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడో తెలుసా? నిత్యం ఒకే విధంగా జీవిస్తాడు. సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా పోతాడు. పోలీస్ మెన్ ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా పోతాడు. నిన్ను చెక్ చేసేవాడు ఉన్నా లేకపోయినా. సోదరుడా, సోదరి, నేను మనవి చేస్తున్నాను, నీ యందు దేవుని పట్ల నీకు భయభక్తులు ఉన్నాయని అది నువ్వు చెప్పకపోయినా నీ జీవితం చెప్పేస్తుంది. ఉన్నాయి అని నీవంటే కుదరదు, నీ జీవితం దాన్ని చెప్పేస్తుంది. నువ్వు లేవని నువ్వు చెప్పక్కర్లేదు, ఉన్నాయో లేవో కూడా నీ జీవితం చెబుతుంది. దైవ భయం కలుగున్నామా మనం ఇవాళ? దేవుని భయం కలుగున్నామా? దేవుడిస్తున్న డబ్బు దేవునికే వాడుతున్నామా? దేవుడిచ్చిన జీవితం దేవుని కొరకే స్పందిస్తున్నామా? దేవుడిచ్చిన వనరులు దేవునికే అప్పగిస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఇది. దీని యందు దేవుడు మనకు అనేక బాధ్యతలను ఇచ్చాడు. వాటిల్లో భయం కలిగి జీవిస్తున్నామా? జీవిస్తున్నామంటే జ్ఞానం కలిగి ఉన్నట్టే. జ్ఞానానికి మూలం ఏమిటో తెలుసా? జ్ఞానానికి మూలము దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులే. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. అక్కడ నుండే ప్రారంభం అవుతుంది నీ యొక్క జ్ఞానం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు భయపడడు. దేవుడెవరో తెలిస్తే కదా భయపడాల్సింది. అన్నట్టు మీకు తెలిసినా దేవుడు ఎవరు? నీ సృష్టికర్త మాత్రమేనా? నీకు తీర్పు తీర్చువాడు కూడా ఆయనే. నిన్ను ప్రేమించి రక్షణ ప్రొవైడ్ చేసిన ఆయన మాత్రమేనా? నీవు విశ్వసించని ఎడల నిన్ను అగ్నిగుండంలో వేసేది కూడా ఆయనే. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, కేవలం శరీరమును మాత్రమే దండించగల శిక్షించగల వారికి భయపడకుడి, శరీరమును ఆత్మను కూడా అగ్నిగుండములో వేయగలిగిన దేవునికి భయపడండి అని చెప్పాడు. పేతురు గారు ఆనాటి ప్రభుత్వంతో చెప్పిన మాట, మేము మీ మాట వినవలెనా, దేవుని మాట వినవలెనా? మీరే చెప్పండి న్యాయం అని అడిగాడు. కనుక మనం దేవుని మాట వినాలి. దేవుడు మనలను రక్షించిన వాడు మాత్రమే కాదు, శిక్షించగల సమర్థుడు కూడాను. కావున ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అక్కడనే నీ జ్ఞానోత్పత్తి ప్రారంభం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుడున్నాడు అనేది తెలుసుకోవటం. అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్ ఈజ్ ఇన్సైట్. నీ అంతరంగములో దేవుని గురించినటువంటి జ్ఞానం ఉందే, తెలివి ఉన్నదే, స్పృహ ఉన్నదే, అది నీకు వివేచన కలిగిస్తుంది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏమి చేయాలో ఏమి చేయకూడదో స్పృహనిస్తుంది, వివేచన ఇస్తుంది దేవుని యొక్క తెలివి. దేవుని యొక్క తెలివిని దేవుడిని గురించిన నాలెడ్జ్, దేవుడు ఉన్నాడనేటువంటిది తెలుసుకున్నవాడు తన జీవితంలో తాను లెక్క చెప్పాలనేటువంటి భయంతో ఉంటాడు. దేవుని వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది. మనము జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. నీ వలన నాకు దీర్ఘాయువు కలుగును. జ్ఞానము వలన దీర్ఘాయువు. అవును, జ్ఞానం గలవాడు అన్నింటా మితంగా ఉంటాడు. నాకు ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు మద్రాసులో ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు ఇచ్చిన సలహా, మెయింటైన్ యువర్ ఫుడ్ లైక్ ఏ మెడిసిన్. మీ ఆహారాన్నే ఒక ఔషధంగా మీరు మార్చుకోండి అని సలహా ఇచ్చాడు. నేను చాలా మెడిసిన్స్ వేసుకుంటున్నాను కనుక ఈ మెడిసిన్ కంటే మీ ఆహారాన్ని మెడిసిన్గా మార్చండి. మొదట నాకు అర్థం కాల. ఆయన చెబుతూ వచ్చాడు ఏ విధంగా ఆహారాన్ని మార్చుకోవాలి. అది నేను కొద్ది కాలమే పాటించాను, తర్వాత పాటించలేకపోయాను. పాటించిన దినాల్లో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకు చెబుతున్నానో తెలుసా ఈ మాట? నీవు దేవుని యొక్క మాట వింటున్నప్పుడు దీర్ఘాయువు కలుగుతుంది అన్నాడు. దేవుని వలన దీర్ఘాయుష్, దేవుని వాక్యము వినుట వలన, వాటిని పాటించుట వలన దీర్ఘాయుష్ లభిస్తుంది. శరీరము నీ యొక్క అనుకూలతలో ఉంటుంది, దాని యొక్క ప్రభావాన్ని అది కలిగి ఉంటుంది. ఆయాసకరమైన జీవితం లేకుండా జీవించటానికి కావలసిన ప్రతి విధమైనటువంటి హెచ్చరికలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లభిస్తాయి. మన సంవత్సరాలు అధికమవుతాయి.
సంవత్సరాలు అధికమవుతాయి. హబక్కూకు యొక్క అనుభవం ఎవరికి ఉంటుందో వారికి సంవత్సరాలు అధికమవుతాయి. నేను ఒక ఓల్డ్ కపుల్ని కలిశాను. వారు నాకు చెప్పినటువంటి రీజన్స్ విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అయ్యో, ఏమిటి ఈ వయసులో వీరు ఇటువంటి మాటలు చెబుతున్నారే, ఆర్థిక పరంగా, బాధ్యతల పరంగా అని విస్మయం కలిగింది. వారు జీవించాలి అని అంటే అటువంటి భారాలు కలిగి ఎంతకాలం జీవిస్తారు? కనుక నీ భారం యెహోవా మీద మోపమన్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి అన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యమునకు మనం లోబడినప్పుడు మన సంవత్సరాలు పెరుగుతాయి అన్నాడు. ఇది వాస్తవం. తర్వాత, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానం నీకే లాభమగును. నీ జ్ఞానం నీకు లాభమగును. నన్ను ఎప్పుడు వేధించే ప్రశ్న, నేను అసలు జ్ఞానం గలవాడినేనా? నాకేం లాభం దొరుకుతుంది? ఇది నన్ను సేవలో వెంటాడుతున్న ప్రశ్న. ఇలాంటి ప్రశ్నే పరిశుద్ధుడైన పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగాడు. ప్రభువా, మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంటాడాం, నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది? జ్ఞానము జ్ఞాని అయిన వానికి లాభం అవుతుంది అన్నాడు కదా. ఏమిటి లాభం? వాట్ ఈస్ ద బెనిఫిట్? వాట్ ఈస్ ద ప్రాఫిట్? పౌలు గారు చెప్పాడు, తనకు ప్రాఫిట్ ఏమిటి? ఈ లోకంలో తనకు లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకొనుట. అది ఎలా ప్రాఫిట్ అవుతుంది? ప్రభువు దగ్గర పునరుద్ధానం దొరుకుతుంది, ప్రభువు దగ్గర జీవకిరీటం దొరుకుతుంది, ప్రభువు దగ్గర నీతి కిరీటం దొరుకుతుంది, మహిమాయుక్తమైన కిరీటం దొరుకుతుంది. అవును, ఏమిటి లాభం మనం కోరుకోవాల్సింది? ఈ లోకములో ఆస్తిపాస్తుల, ఈ లోకములో అంతస్త, ఈ లోకములో పేరు ప్రఖ్యాతుల, ఈ లోకములో హోదాన ఏం కోరుకోవాలి? ఏమిటి అసలు జ్ఞానం? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నట అజ్ఞానం, జ్ఞానం కాదు. నీవు జ్ఞానం కలిగిన వాడివైతే జ్ఞానం నీకు లాభాన్ని ఇస్తుంది అంటే చాలామంది అపార్థం చేసుకున్నారు, భౌతిక సంబంధమైన బెనిఫిట్స్ అనుకుంటున్నారు. కాదు, నీ జ్ఞానం నీకు లాభాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. నీవు అపహాసించిన ఎడల దానిని నీవే భరించాలి. బుద్ధిహీనత అనున్నది పెడబెబ్బలు పెడుతోంది, అది కాముకురాలు, దానికి ఏమి తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండును. అది దారిని పోవు వారిని చూచి, తమ త్రోవన చక్కగా వెళ్ళి వారిని చూచి అంటుందట, జ్ఞానము లేని వాడా ఇక్కడికి రమ్మని పిలుస్తోంది. చూడండి, పిలుస్తోంది ఎవరు? బుద్ధిహీనత. ఎవరిని పిలుస్తుంది? చక్కటి త్రోవలో వెళుతున్న వాడిని. ఏమని పిలుస్తుంది? జ్ఞానము లేనివాడా ఇక్కడికి రా, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రా. తమ దారిన పోవు వారిని చూచి, తమ త్రోవన చక్కగా వెళ్ళి వారిని చూచి పిలుస్తోందట. బుద్ధిహీనత పెడబెబ్బలు పెడుతోంది. ఈ లోకంలో బుద్ధిహీనత పెడబెబ్బలు పెడుతోంది. బుద్ధిహీనత పెడబెబ్బలు పెడుతోంది. సోదరుడా, సోదరి, ఈనాడు అనేక మంది బుద్ధిహీనతతో చక్కని మార్గాలను విడిచి వెళ్ళిపోతున్నారు. సేవా మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, సంపాదన మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు. ఆత్మతో క్రియ ప్రారంభించి శరీరముతో ముగించే దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు, చాలామంది జీవితాలు ఎందుకు ఇట్లా ముగిస్తున్నారు? నన్ను నేను అడుగుతాను ఎప్పుడు ఈ ప్రశ్న, నేను ఏ విధంగా ముగించబోతున్నాను? ఒకవేళ పేదరికంలో ముగిస్తానా నా జీవితాన్ని? అనారోగ్యంలో ముగిస్తానా? ఎటువంటి దౌర్భాగ్యతలో నేను ముగిస్తానో నాకు తెలియదు. కనుక సంపదతో ముగించాలని ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. చూడండి, దేవుని యొక్క వాక్యము జ్ఞానము చెబుతోంది సరైన మార్గములోనికి రమ్మని, బుద్ధిహీనత చెబుతోంది జ్ఞాన మార్గాన్ని విడిచి నా మార్గంలోనికి రా అని చెబుతోంది. అది పాతాళ మార్గము. తెలివి లేనివాడు దొంగిలించిన నీళ్లు తీపనుకుంటాడట. అవును, ఇవాళ చాలామంది లంచం డబ్బు తీపిగా ఎంచుకుంటున్నారు. అక్రమంగా తెచ్చుకున్న డబ్బు దోచుకోవటం తీపనుకుంటున్నారు. కొందరు తుఫాను బాధితుల పేరును కూడా దోచుకుంటున్నారు. ఎంత దారుణం!
ఎంత దారుణం! కానీ అది తీపిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చివరికి అది పాతాళానికి చేర్చేస్తుంది. చాటున తినిన భోజనం రుచి అని చెబుతాడట. దొంగిలించిన నీళ్లు తీపి, చాటుగా తిన్న భోజనం రుచి అని చెబితే అక్కడ ప్రేతలున్నాయి. అంటే చచ్చిన వారు, పాపాత్ములుండి స్థలములో ఉన్నారు. దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కోపంలో ఉన్నారు. వారికి ఎంత మాత్రం తెలియలేదు. ఏమిటంటే అది బుద్ధిహీనత. బుద్ధిహీనతను ఆశ్రయించినటువంటి వారు పాతాళ కూపములోనికి వెళ్ళిపోతారు. బుద్ధిహీనతను ఆశ్రయించినటువంటి వారు ప్రేతలతో వెళ్ళిపోతారు. కానీ అది ఎంత మాత్రం వారికి తెలియటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు 2 మార్గాలను గురించి చెప్పారు. విశాల మార్గము, ఇరుకు మార్గము. ఇరుకు మార్గమున ప్రవేశింపగోరు వారు కొద్దిమందే. ఇరుకు మార్గము యేసుక్రీస్తు యొక్క మార్గము, జ్ఞాన మార్గము, పరిమితమైన మార్గము, పరిశుద్ధమైనటువంటి మార్గము. దాని యందు ధనాపేక్షకు చోటు లేదు. దాని యందు సుఖాసక్తికి చోటు లేదు. దాని యందు పేరు ప్రఖ్యాతులకు చోటు లేదు. దాని యందు సంపాదనకు చోటు లేదు, పోగొట్టుకున్నట్టుకు తప్ప. ఎవరు ప్రవేశిస్తారు అందులో? ఎవరు ప్రవేశించరు. ఎవరు ప్రవేశించరు. సేవకుల పేరిట ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా డబ్బు కొరకు వారి అంగీలను అమ్మేసుకుంటున్నారు. ఎంత దారుణం, ఎంత దారుణం! దైవ మార్గములోనికి వచ్చిన వారినే బుద్ధిహీనత అనేది పిలుస్తోంది. వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశాల మార్గములో అనేక మంది ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారు. కానీ తుదకది అగ్నిగుండానికి దారి తీస్తుంది, పాతాళానికి దారి తీస్తుంది. ఇరుకు మార్గమును విశాలతను యేసు కలుగు చేస్తాడు. విశాలతను కలుగు చేసి తన రాజ్యానికి తీసుకుంటాడు. ఏది ఎన్నుకుందాం మనం? ఇరుకు మార్గం ఎన్నుకుందామా? విశాల మార్గం ఎన్నుకుందామా? జ్ఞాన మార్గం ఎన్నుకుందామా? బుద్ధిహీన మార్గం ఎన్నుకుందామా? రక్షణ మార్గం ఎన్నుకుందామా? నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతావా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. లోకం నశించిపోతోంది. లోకం నశించిపోతోంది. ప్రభు రాకడ సమీపిస్తోంది. కృపాకాలం ముగియ వస్తోంది. ఏ క్షణం మనం వెళ్ళిపోతామో తెలియదు. ఏ క్షణాన ప్రభు వస్తాడో తెలియదు. కాలం ఉండగానే, సమయం ఉండగానే మనం చక్కబెట్టుకోవాలి. సిద్ధపడాలి. అన్నిటికీ సిద్ధపడటం నేర్చుకుంటున్నాడు మానవుడు. తన మరణమును ఎదుర్కొంటానికి సిద్ధపడలేకపోతున్నాడు. మరణమును తప్పించుకుంటానికి సిద్ధపడుతున్నాడు. కానీ మరణమును అగ్నిగుండమును తప్పించుకుంటానికి మానవుడు ప్రయాసపడటం లేదు. భౌతిక మరణం తప్పించుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు? ఆధ్యాత్మిక మరణం తప్పించుకోవటానికి ఇసుమంతైన జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నావా? అగ్నిగుండము 2వ మరణము, దాని నుండి తప్పించుకోవాలి. తప్పించుకోవటమే నిజమైన జ్ఞానం. ఈ భూమి మీద నువ్వేం కలిగి ఉన్నా, ఏం కలిగి లేకపోయినా అగ్నిగుండము నుండి తప్పించుకోవాలి. తీర్పు నుండి తప్పించుకోవాలి. పాపము నుండి తప్పించుకోవాలి. దాని ఫలమైన మరణం నుండి తప్పించుకోవాలి. అది తప్పించుకోకపోతే నీ జీవితము వృధా. ఈ లోకంలో ఉన్న చాలామంది ఘనులు ఇప్పటికే పాతాళ వశంలో కనబడుతున్నారు. కనుక ఎంత గొప్ప పదవి చేశావు, ఎంత గొప్ప వ్యక్తిగా ఉన్నావు, ఎంత గొప్ప ఇండస్ట్రీస్ పెట్టావు, ఎంత గొప్ప విద్యా సంస్థలు పెట్టావు, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నావు చూడడు. రక్షించబడ్డావా లేదా? సింపుల్. రక్షించబడ్డావా లేదా? ఇదే ప్రశ్న దేవుడిని అడగబోతోంది. కనుక జీవితాన్ని పరిశీలించుకో. ఈ రాత్రి కాలపు వాక్యానికి సహకారం ఇచ్చినటువంటి ప్రియ కుటుంబం, కామవరపుకోట వాస్తవ్యులు కీర్తిశేషులు జువనపూడి సుగుణరావు గారి జ్ఞాపకార్థం సహోదరుడు జువనపూడి విజయరాజు గారు, బావగారు కాసాని విజయరాజు గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న వారందరూ రక్షించబడాలని ప్రార్థిస్తున్నాం. జ్ఞానము తన పనికత్తెలను పిలువనంప పంపినట్లుగా రాస్తున్నాడు. ఆ పనికత్తెలము సువార్థికులమైన మేమే ప్రభువా. లోకములోనికి వెళ్ళుటకు సహాయం చేయండి. అనేకులను మీ పేరిట పిలుచుటకు కృపనివ్వండి.
యేసునామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక.